సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మనం రియల్ అనాలిసిస్లో థర్డ్ యూనిట్ అయితే స్టార్ట్ చేసాం కదా నాన్న. ఏంటి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్లో ఇది సెకండ్ వీడియో అన్నమాట. సో ఫస్ట్ వీడియో ఆల్రెడీ ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసి రండి. సో డెఫినెట్గా ఇప్పుడు మీకు అయితే క్లారిటీ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపిస్తుందో, మీకు అర్థమవుతుందో లేదైతే డెఫినెట్గా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈస్ కాల్డ్ మాడ్యులరీ ఫంక్షన్. ఇది గుర్తుపెట్టుకున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చినప్పుడు మనం ఎలాగా సమ్ ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను, ఓకేనా. చూడు, ఏదైనా ఒక సమ్ కానీ మనకి ఈ టైప్లో కానీ ఉంటే ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బ్రేక్ ఫంక్షన్ అన్నాను. ఏంటి ఇలా కానీ ఉంటే కనుక దాన్ని ఏమంటారు? బ్రేక్ ఫంక్షన్ అయితే అంటారు. ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే లిమిట్ డైరెక్ట్గా చేయలేం ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఇలా అయితే చేయలేం నాన్న మనం డైరెక్ట్గా. అప్పుడు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అయితే కట్టాలి. అది ఎలా అంటే మైనస్ తోటి ఒక లిమిట్ ప్లస్ తోటి ఒక లిమిట్ అయితే కట్టాలి. సో అవన్నీ ఎలా కట్టాలి ఇవన్నీ కూడా నేనైతే చెప్తానన్నమాట. సో ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ సమ్ అయితే చూద్దాం, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఇదైతే ఏంటన్నా, ఇది మనకి ఇచ్చిన లిమిట్ పాయింట్, ఓకేనా, గుర్తుపెట్టుకో. ఓకే, చూద్దాం. ప్రూవ్ దట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 3x ప్లస్ mod x బై 7x మైనస్ 5 mod x డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది మనకి ఇచ్చిన సమ్నాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ లెఫ్ట్ లిమిట్ అయితే కట్టాలి. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు 0 అనేది ఇక్కడ ఉందంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఏముంటుంది? మొత్తం మైనస్ వాల్యూస్ ఉంటాయి, అవునా. అదే రైట్ సైడ్కి వెళ్తే ఏముంటుంది? మొత్తం ప్లస్ వాల్యూస్ ఉంటాయి, ఓకేనా. ఇదంతా క్లారిటీ కదా ఇక్కడ వరకు. ఇప్పుడు మనం లెఫ్ట్ లిమిట్ కడుతున్నాం అంటే 0 మైనస్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకో. 0 మైనస్. అదే రైట్ సైడ్ కడితే 0 ప్లస్ తీసుకోవాలి నాకు, ఓకేనా. చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్, గుర్తుపెట్టుకో, లెఫ్ట్కి, ఓకేనా. యాస్టీ చేసుకున్నాం 3x ప్లస్ mod x బై 7x మైనస్ 5 mod x. ఇక్కడ వరకు జస్ట్ సమ్మే ఇచ్చిన దాన్నే కానీ లెఫ్ట్ లిమిట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇక్కడ 0 మైనస్ అని పెట్టుకోవచ్చు. 0 మైనస్ 3x mod x అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 0 మైనస్ ఉంది కాబట్టి mod x మైనస్ x 7x మైనస్ 5 మైనస్ x, ఓకేనా. మైనస్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ x గ్రేటర్ దెన్ 0 అంటే మైనస్ x, ఓకేనా నాన్న. x గ్రేటర్ దెన్ 0, ఓకేనా. సో ఇక్కడ 0 కంటే ఇక్కడ 0 పెద్దది, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, ఇది ఎలా చేయాలి చూద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 మైనస్ 3x నుంచి ఒక x తీసేస్తే ఎంతనా? 3x నుంచి ఒక x తీస్తే 2x బై 7x, ఓకే ఒక నిమిషం. 7x మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది అంటే ప్లస్ 5x అయితే వస్తుంది, అవునా. ఇక్కడ అంటే ఇక్కడ 7x ప్లస్ 5x అంటే 12x, ఓకేనా నాన్న. క్లారిటీగా ఇప్పుడు చూడు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు అంటే ఇక్కడ మనం ఎలా చేయొచ్చు? ఇది 2 టేబుల్లో ఇది 1 టైం, ఇది 6 టైం పోతుంది, అవునా. అంటే 1/6. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ మనకి ఎంత వచ్చింది నాన్న? 1/6 అయితే వచ్చింది, ఓకేనా. ఇప్పుడు రైట్ లిమిట్ అయితే కడదాం, ఓకేనా. సేమ్ ఇప్పుడు రైట్ లిమిట్ అంటే ఎలా వెళ్ళాలి నాన్న? 0 ప్లస్కి అయితే వెళ్దాం. రైట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఇచ్చిన సమ్ యాస్టిస్ చేసుకుంటాం ఫస్ట్. తర్వాత లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ప్లస్. ఇప్పుడు ఇక్కడ మనం మైనస్ వెళ్తున్నాం కాబట్టి మాడ్యులస్ని మైనస్ కింద అయితే తీసుకున్నాం, కానీ ఇప్పుడు ప్లస్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి 3x ప్లస్ 7x మైనస్ 5x, ఓకేనా నాన్న. ఇక్కడ ప్లస్ ఎక్సెస్ వస్తే మైనస్ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు చూడు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ 4x 7x మైనస్ 5x అంటే 2x, ఓకేనా. 2 వస్తుంది నాన్న. ఎలాగా? 2/2 కాబట్టి ఇక 2 ఓకేనా. 2 అయితే మనకి వస్తుంది ఈక్వల్ టు 2. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్, ఇక్కడ చూడనా, ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఏమో 1/6 వచ్చింది, రైట్ లిమిట్ ఏమో 2 వచ్చింది,
అవునా? ఈ రెండు ఈక్వలా? కాదు. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అని రాస్తాం. యాజ్ ఇట్ ఈస్గా డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నాడు కాబట్టి అదైతే మనం ప్రూవ్ చేస్తాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 3x ప్లస్ మోడ్ ఎక్స్ బై 7x మైనస్ 5 మోడ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ 3x ప్లస్ మోడ్ ఎక్స్ బై 7x మైనస్ మోడ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా? ఇది నాన్న సమ్ అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే చూద్దాం. సేమ్ ఇంకెలాగ ఉంటాయి మ్యాక్సిమం సమ్స్ అయితే కనుక. ఇప్పుడైతే చూద్దాం నేను. చూడు, మళ్ళీ మోడెక్స్ ఇచ్చాడు అంటే బ్రేక్ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. అంటే మళ్ళీ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఇవన్నీ అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం చేద్దాం. ఫస్ట్ అయితే లిమిట్ ఏమి ఇచ్చి చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు mod x minus 2 by x minus 2 when x not equal to 2 and f of x equal to 0. When x equal to 2, prove that limit x tends to 2, f of x does not exist అని అయితే అంటున్నాడు. చూద్దాం. లిమిట్ x tends to 2 f of x. ఓకేనా? లిమిట్ x tends to 2 f of x. ఇప్పుడు లెఫ్ట్ లిమిట్ అయితే కట్టాలి ఫస్ట్. ఒక 1 minute. లెఫ్ట్. సో లెఫ్ట్ లిమిట్ అయితే కట్టాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్కి వేసుకున్నాను నేను. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంతా ఇది తీసుకోవాలి. అంటే ఇక్కడ మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా నాన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది కదా, ఇది మోడ్యులస్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 అదైతే యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు మైనస్ సైడ్ వెళ్తాం కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మైనస్ అవుతుంది. ఓకే? మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2. సో ఇక్కడైతే క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ మైనస్ టూ క్యాన్సిల్ అయితే ఇంకా మైనస్ అయితే ఉండిపోతుంది. సో -1. ఓకేనా? ఎక్స్ గ్రేటర్ దెన్ 2, ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దెన్ 0. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీ కదా నాన్న. నెక్స్ట్ రైట్ లిమిట్ అయితే కడదాం. సేమ్ ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ తీసుకున్నాను రైట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 1 వచ్చింది. ఇక్కడ ఈక్వల్ వచ్చిందా? ఇది రైట్ లిమిట్ 1 వచ్చింది, లెఫ్ట్ లిమిట్ -1 వచ్చింది. సో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రాసి అంతేనాన్న. ఓకేనా? క్లారిటీ కదా. నెక్స్ట్ ఇంకొకటైతే మీకు చెప్పాలి, చిన్న టాపిక్ ఉంది, అది కూడా చూద్దాం. ఇలా కానీ మీకు ఏదైనా ఫంక్షన్ ఇస్తే కనుక ఈజ్ కాల్డ్ స్టెప్ ఫంక్షన్ ఆర్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు దాన్ని ఏమంటారు? స్టెప్ ఫంక్షన్ ఆర్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అయితే అంటారు. ఇట్ ఈస్ డిఫైన్డ్ బై స్టెప్ ఫంక్షన్. ఎలా అంటే నాన్న, ఇప్పుడు 7.9 ఉంది, వాల్యూ ఎంత అంటే ఏం చెప్తాం మనం? నియర్ వాల్యూ 7 అని అయితే చెప్తాం. అవునా? నియర్ వాల్యూ 7. ఇలాగా ఫ్రాక్షన్ పార్ట్ని వదిలేసి ఓన్లీ ఇంటిగ్రల్ వాల్యూని మాత్రమే తీసుకుంటున్నాను. ఓకేనా? అంటే ఇక్కడ ఫ్రాక్షన్ పార్ట్ 9 ఉంది, ఇది వదిలేస్తాం. ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ 7 కదా, ఇది ఒక్కటే తీసుకుంటాం. ఇది 7.9. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే, చూద్దాం. నెక్స్ట్ 0.1 ఉందన్న. ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఏం చెప్తాం? 0. నెక్స్ట్ 3.4 ఉంది. ఇంక ఫ్రాక్షన్తో మనకు పని లేదు. ఇప్పుడు దీంట్లో ఇంటిగ్రల్ పార్ట్ 3, ఇక్కడ 7 ఉంది అంటే ఇంక 7. ఈ విధంగా వచ్చేదాన్ని మనం స్టెప్ ఫంక్షన్ అయితే అంటాం నాన్న, లేదా ఇంటిగ్రల్ ఫంక్షన్ అయితే అని అంటాం. ఓకేనా? ఇది అందరికి క్లారిటీగా అర్థమైందా? నెక్స్ట్ అయితే చూద్దాం. mod x if n greater than or equal to x greater than n plus 1. ఓకేనా? ఇక్కడ n ఈజ్ ఇంటిజర్ నాన్న. n అనేది ఏంటి? ఇంటిజర్. n+1 అనేది ఇంటిజరే. సో mod x x అనేది ఏంటి? n అవుతుంది అన్నమాట. ఇప్పుడు అటుగా ఇటు కాదు. అంటే మీకు ఎలా చెప్పాలంటే 7.1 గ్రేటర్ దెన్ 7.3 అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చేసా, బట్ ఇది నాట్ ఏ ప్రాపర్ వే. ఇప్పుడు ఎటు వచ్చినా సరే దీనికి ఇది ఎంత రాయించినాను? ఇప్పుడు దీన్ని ఇంటిగ్రల్ పార్ట్ కింద 7. ఓకే, గ్రేటర్ దెన్ ఇది 7 కామన్. ఇక్కడ 7.3 అనేది ఉంది. ఇక్కడ దాన్ని మనం ఇంటిగ్రల్ పార్ట్ కింద ఎలా రాయొచ్చు? స్టెప్ ఫంక్షన్ అంటే 7 అంటే ఈ చివరుండి కూడా
మ్యాక్సిమం ఏమవుతున్నాయి, మధ్యలో ఉన్నదానికి వస్తున్నాయి, ఇంకంతే. ఇది కూడా అదే చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఎన్ ఈజ్ ఇంటిజర్, ఓకే, ఇటు ఇంటిజర్, n+1 ఇంటిజర్. సో ఆటోమేటిక్గా ఎక్స్ అనేది ఇంకేమవుతుంది, అటు ఏమో n+1 ఉంది, కానీ ఇయర్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ అక్కడ. సో ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది, అదైతే చెప్తున్నాడు, అంతే. నెక్స్ట్ థర్డ్ సమ్ అయితే చూద్దాం. సో చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఆర్ టు ఆర్ ఈ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ ఎక్స్ అండ్ వేర్ స్టెప్ ఆఫ్ ఎక్స్ డినోటెడ్ ద గ్రేటెస్ట్ ఇంటిజర్ not greater than x, then show that limit x tends to 1 f of x is does not exist అంటున్నాడు. సో కడదాం, చూద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే లెఫ్ట్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ స్టెప్ ఆఫ్ ఎక్స్ నాను, ఓకేనా, వేసుకున్నాను. ఇప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హెచ్ కంటే 0 తక్కువ అని అయితే నేను తీసుకుంటున్నాను ఒక ఫంక్షన్, అంతే. ఇక్కడ అప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టుకోవచ్చు, 1 మైనస్ హెచ్, అంతేనా. ఇక్కడ ఏంటన్నా 0 కంటే తక్కువ అంటే ఖచ్చితంగా అది 1 కంటే తక్కువ ఉంటుంది కదా ఇంకా. సో 1 మైనస్ హెచ్, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, 1 మైనస్ హెచ్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0. నెక్స్ట్ రైట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా తెలిసిందే కదా. లిమిట్ ఇప్పుడు 1 ప్లస్ హెచ్ తీసుకుంటున్నా అంటే 1 ఈక్వల్ టు 1 వస్తుంది, అంటే 1. అంటే ఇక్కడ చూడనా. సో ఇక్కడ మీనింగ్ ఏంటన్నాను, ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ హెచ్ అంటే అది ఎంతైనా అవ్వచ్చు కదా. 1 ప్లస్ హెచ్ అంటే అది 1.1 అవ్వచ్చు, లేదా 1.11111 అవ్వచ్చు, లేదంటే 1.3 అవ్వచ్చు, 1.9 అవ్వచ్చు, ఏదైనా సరే అక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఎంతనా, ఇంటిగ్రల్ ఎంత అవుతుందో మనకు ఇప్పుడు ముందు దాని ప్రకారం 1 అవుతుంది. సో ఎంత వచ్చినా సరే అది ఇంటిగ్రల్ 1 అవుతుంది నాన్న, ఓకేనా. ఇది మీనింగ్ అక్కడ. ఇక్కడ ఏంటంటే 1 ప్లస్ అంటే 1 కన్నా ఎక్కువ, ఓకేనా, ఎక్కువ. లైక్ అక్కడ ఇంటిగ్రల్ ఫంక్షన్ అనేది ఎంత అనుకున్నా 1 అవుతుంది నాన్న, ఇంకంతే. సో ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుంది నాన్న, లిమిట్ ఇక్కడేమో 1 వచ్చింది, అవునా, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అయితే రాసేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే చెప్పాలి. ఇప్పుడు మనం 3 సమ్స్ చేసాం. అదేంటి సార్ ఇప్పుడు చూసినా సరే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే రాస్తున్నారు, అసలు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా అవదా అంటే అవుద్ది నాన్న. ఎప్పుడు అవుతుందో ఇప్పుడు క్లారిటీగా అయితే చూద్దాం. ఎగ్జాంపుల్గా మీకు ఒకటైతే చెప్పాలి, అసలు లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే చెప్తా చూడు. ఎగ్జాంపుల్గా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 8 మైనస్ అంటే ఇది ఏంటి మీనింగు, లెఫ్ట్ లిమిట్ అని, అవునా. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ 8 మైనస్ కంటే 8 కన్నా తగ్గాలి అంటే 7.9, అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది అంటే 7.9 ఉందనుకో, దీని ఇంటిగ్రల్ ఫంక్షన్ 7, లేదంటే 7.8 ఉంది, ఇంటిగ్రల్ ఫంక్షన్ 7, అవునా. ఇప్పుడు చూడు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 8 ప్లస్ ఉందనుకున్నాను, 8 ప్లస్ ఉంటే కనుక 8 ప్లస్ కంటే ఎక్కువ అంటే 8.1 అంటే ఇంటిగ్రల్ ఫంక్షన్ 8, లేదంటే 8.3 ఇంటిగ్రల్ ఫంక్షన్ 8, ఇలా వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏమవుతుంది, మనం ఇంటీజర్ తీసుకున్నంత కాలం కూడా లిమిట్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ అవ్వదు అది. ఎప్పుడు అవుతుంది సార్, అసలు ఎప్పుడు అవుతుంది అంటే కనుక ఎప్పుడైతే మనం ఫ్రాక్షన్స్లో తీసుకుంటామో అప్పుడైతే అవుతుంది నాన్న, ఓకేనా. ఎగ్జాంపుల్గా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3.1 తీసుకుంటే కనుక ఇక లిమిట్ ఎంత అవుతుంది, లాస్ట్కి ఇంటిగ్రల్ ఫంక్షన్ 3 అవుతుంది, ఓకేనా నాన్న. అంటే 3 లెఫ్ట్ లిమిట్ ఇంక 3 వస్తుంది. రైట్ లిమిట్ ప్రకారం ఇక్కడ నేను 3.1 3.2 తీసుకుంటే కనుక అది కూడా ఏమవుతుంది, 3 వస్తుంది. అంటే ఇక్కడ చూడు ఈక్వల్ అయినాయి, 3 ఈక్వల్ టు 3 వచ్చింది, అంటే ఇక్కడ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు వెన్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్రాక్షన్ ఆర్ ఇంటిగ్రల్ తప్ప ఏమైనా సరే ఇంకా అవ్వదు నాన్న, ఓకేనా. ఇదైతే గుర్తుపెట్టుకోండి, లిమిట్ అసలు ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అనేది, ఓకేనా నాన్న. చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x 0 greater than x greater than 1/2,
0 x equal to 1/2 x minus 1 1/2 greater than x greater than 1. Examine the existence of x tends to 1/2 f of x అని అయితే అన్నారు నాన్న. చూద్దాం. మన ప్రకారం అయితే రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ కట్టుకుని వెళ్దాం. లాస్ట్కి ఏమవుతుందో చూద్దాం. లిమిట్ x tends to 1/2 మైనస్ f of x, లిమిట్ x tends to 1/2 ఇంటూ ఎక్స్ నాన్న. ఓకేనా, ఫస్ట్ ఎక్స్ తీసుకో. అంటే 1/2 ఉంది, 1/2 అంటే ఇది. ఓకేనా, ఎక్స్ ఇంటూ 1/2 అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1/2 కాబట్టి తీసుకున్నా. ఓకేనా, ఎక్స్ వాల్యూ లిమిట్ x tends to 1/2 అంటే ఇక్కడ 1/2 కదా, గ్రేటర్ దెన్ 1/2 ఎక్స్ ఈక్వల్ టు 1/2. ఓకేనా, ఎక్స్ గ్రేటర్ దెన్ 1/2కి ఫ్రాక్షన్కి ఎక్సే క్వశ్చన్. ఓకేనా, గుర్తుపెట్టుకో. రైట్ లిమిట్ x tends to 1/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ 1 అంటే ఇక్కడ చూడనా గ్రేటర్ దెన్ 1/2 ఉంది అంటే ఏమున్నట్టు చూద్దాం. ఎక్స్ టు 1/2 ప్లస్ ఎక్స్ అంటే ఇక్కడ మళ్ళీ ఏమన్నట్టు నాన్న, ఎక్సే ఉన్నట్టు. ఓకే, లిమిట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/2 గ్రేటర్ దెన్ ఉంది, ఇదిగా ఉందా. ఎక్స్టెండ్ లిమిట్ 1/2 టు ఎక్స్ గ్రేటర్ దెన్ 1, ఎక్స్ మైనస్ 1 1/2 మైనస్ 1 అంటే ఎల్సిఎం కడితే కనుక 1 - 2/2. ఓకేనా, 1 - 2/2 ఈక్వల్ టు -1/2. అంటే ఇక్కడ కూడా లిమిట్ చూడు, ఇక్కడేమో 1/2 వచ్చింది, ఇక్కడేమో -1/2 వచ్చింది. ఇక్కడ కూడా లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఓకే, అదే రాస్తాం. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 1/2కి ఫంక్షన్ ఎక్స్ మైనస్ 1. అవునా నాన్న, అవునా కదా, చూడు అది. ఓకేనా, లిమిట్ x tends to 1/2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ x tends to 1/2 ప్లస్. సో దేర్ఫోర్ లిమిట్ x tends to 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అయితే రాస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఎప్పుడైనా లిమిట్ e⁻1/x వస్తే కనుక దాని వాల్యూ 0 అవుతుంది. ఎప్పుడు లిమిట్ x tends to 0 మైనస్ అయినప్పుడు. ఎప్పుడైతే లిమిట్ x tends to 0 ప్లస్ అయిందో అప్పుడు వాల్యూ అనేది కూడా 0 అవుతుంది నాన్న. ఇప్పుడు e⁻−1/x వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు అంటే ఎప్పుడైనా సరే అటు లిమిట్ పాయింట్లన్నా ఇటు లిమిట్లన్నా మైనస్ ఉంటే 0 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 5th క్వశ్చన్ అయితే చూద్దాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు నాన్న, e⁻1/x ప్లస్ e⁻1/x అయితే ఇచ్చారు. లెఫ్ట్ లిమిట్ కడదాం అంటే మైనస్ వస్తుంది. అంటే x tends to 0 మైనస్ e⁻1/x ఉంది అంటే x tends to 0 మైనస్ e⁻1/x అంటే 0 అంటే 1 ప్లస్ e⁻1/x ఇక్కడ కూడా ఉంది అంటే 0 అంటే 0/1 ప్లస్ 0 ఈక్వల్ టు 0 నాన్న. ఓకే కదా, ఇది లెఫ్ట్ లిమిట్. రైట్ లిమిట్ అయితే కడదాం. ఇక్కడ చూడు, లిమిట్ x tends to 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ లిమిట్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. లిమిట్ x tends to 0 ప్లస్ e⁻1/x బై 1 ప్లస్ e⁻1/x. ఓకేనా, ఇక్కడ చూడు 0 ప్లస్ అన్నప్పుడు మనకి ఎలా ఉండాలి, e⁻−1/x అయితే ఉండాలి. కానీ అక్కడ e⁻1/x అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు e⁻1/xని కామన్ వచ్చేలా చేస్తాను చూడు. అప్పుడు e⁻1/x. ఓకేనా, ఇప్పుడు e⁻1/xని బయటకు తీసుకుంటే కనుక ఏమొస్తుంది నాన్న, 1 ప్లస్ అవునా, ఇక్కడ e⁻−1/x ప్లస్ 1 అయితే వస్తుంది. అప్పుడు e⁻x క్యాన్సిల్ అంటే ఇప్పుడు లిమిట్ x tends to 0 ప్లస్ 1/e⁻−1/x అంటే 0 అంటే 1/1 అంటే 1. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఏమో 0, రైట్ లిమిట్ ఏమో 1 అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అయితే రాసేస్తున్నాను అంతే. ఓకేనా, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా అయితే వినాలి, చూద్దాం. లెట్ x గ్రేటర్ దెన్ 1 x is less than 1 therefore n greater than or equal to x greater than n plus 1. ఓకేనా, ఫర్ ఎనీ n బిలాంగ్స్ టు n అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనా, 1/n రివర్స్ చేద్దాం. ఇక్కడ ఉన్న దాన్ని ఇప్పుడు రివర్స్ చేసుకుంటే మనకి ఎలా వస్తుంది నాన్న, ఇలా అయితే వస్తుంది. అంటే ఫంక్షన్ బయటికి పంపిస్తున్నట్టు రివర్స్ అంటే ఇంటూలో ఉన్నదాన్ని పైకి అలాగే పంపిస్తాం కదా,
అంటే 1/n ఇక్కడ సింబల్స్ కూడా రివర్స్ అవుతాయి. సేమ్ రివర్స్ చేశాను. ఈ అన్నిటికి ఇప్పుడు యాడ్ 1 చేస్తున్నాను. 1 అయితే యాడ్ చేస్తున్నాను. చూడు 1 + 1/n 1 + 1/x 1 + 1/n+1 ఓకేనా. హోల్ పవర్ని n అయితే అనుకుంటా. ఇప్పుడు n పవర్ అయితే యాడ్ చేస్తున్నా ఈ అన్నిటికి హోల్ పవర్ n హోల్ పవర్ ఆఫ్ n హోల్ పవర్ ఆఫ్ n హోల్ పవర్ ఆఫ్ n అవునా. ఇక్కడ చూడు 1 + 1/x హోల్ పవర్ ఆఫ్ x అంటే x ప్లేస్లో n ఉన్నట్టు. అంటే ఇక్కడ ఏమవుతుంది నన్ను ఇప్పుడు ఇది e అయితే అవుతుంది. అదే రాస్తాను చూడు. ఇక్కడ కూడా e అవుతుంది. అంటే ఇటు e వచ్చి ఇటు e వచ్చిందంటే ఆటోమేటిక్గా మధ్యలో ఉన్నది కూడా ఏమవుతుంది నాన్న e అయితే అవుతుంది. మీకు ఆల్రెడీ అక్కడ చెప్పాను నేను ఇది. 1 మినిట్ ఒక్క నిమిషం అయిపోయింది. మీకు ఎక్కడో చెప్పాను నాన్న అది నేను ఇలాగే కదా వస్తుంది అని అయితే మీకు చెప్పాను. ఓకే ఎనీవే బట్ అదైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ ఓకే లేదు ఎక్కడ ఉన్నట్టుంది. ఓకే ఇటు ఈ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మధ్యలో ఉన్నది కూడా ఇప్పుడు మనకి దేనికి ఎగ్జిస్ట్ అవుతుంది ఈకే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n+1 ఉన్నదనుకో ఇక్కడ ఫ్రాక్షన్ వాల్యూ అంతా ఎన్ఏ ఇక్కడ ఫ్రాక్షన్ వాల్యూ అంతా ఎన్ఏ ఆటోమేటిక్గా ఇంకా మధ్యలో ఉన్నది కూడా ఏమవుతుంది ఎన్ఏ అవుతుంది. ఈ విధంగా అన్నమాట. ఓకేనా. ఇటు ఈ వచ్చింది ఇటు ఈ వచ్చింది ఆటోమేటిక్గా ఇంక మధ్యలో ఉన్నది కూడా ఈ అవుతుంది. ఓకేనా. ఇది సీక్వెన్స్ యారో చేసాం. ఓకేనా. అండ్ లిమిట్ n × 1 + 1/n+1 = e ఎలా అంటే ఇలా 1 + 1/n హోల్ పవర్ ఆఫ్ n+1 బై శాండ్విచ్ థియరం ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు n × 1 + 1/x హోల్ పవర్ ఆఫ్ x అని వస్తే కనుక మనం e అనేది రాసుకోవచ్చు. అవునా. ఇప్పుడు అదే రాసా n ప్లేస్లో x పెట్టాను అంటే అప్పుడు లిమిట్ x → 1 + 1/x హోల్ పవర్ ఆఫ్ x = e అయితే అవుతుంది. ఓకేనా. ఇది ఈరోజు అయితే లిమిట్ కాన్సెప్ట్స్ అయితే ఇవన్నమాట. సో నెక్స్ట్ మనకి కంటిన్యూస్ అయితే ఫంక్షన్ ఉంది నాన్న. సో వాటి కోసం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.